ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, కానీ చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంటా నిర్ణయం? ఇది చూడండి. ఆ రోజు పోలీస్ రైడ్ జరిగినప్పుడు మా ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్ ఇది కూడా ఒకటి. కానీ నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు కనుక ఇది నా చేతికి వచ్చింది. ఓ మై గాడ్. మన హోమ్ మినిస్టర్ చిత్తూరు బాలు మిమ్మల్ని పార్టీ నుంచి తప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. స్పిరిట్ కుంభకోణంలో కూడా అతనికి సంబంధం ఉండొచ్చన్న విషయాన్ని నేను ముందే గ్రహించాను. నిజంగానా? నా మాటను కూడా మీరు నమ్మొద్దు. ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీరే గమనించండి, మీకే అర్థమవుతుంది. అధికార బలం లేకుండానా ఒక పెద్ద రాజకీయ నాయకుడి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తారు? ఆ రోజు కోర్టులో పట్టపగలు న్యాయమూర్తిపై జరిగిన దాడికి చిత్తూరు బాలుకి సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఇకపైన అతను ఆ హోమ్ మినిస్టర్ పదవిలో ఉండకూడదు. అలాగని ఆ పదవి నాకివ్వండని నేను అడగటం లేదు. నా నిజాయితీ నిరూపించుకునే అవకాశం స్పిరిట్ కేసులను, న్యాయమూర్తిపై దాడి జరిగిన కేసులను అనుమానితులందరినీ హాజరుపరచాలి. మీరేదో సహాయం చేశారని నేను మీకు చేయటం లేదు. రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో అని నేను ముందే హెచ్చరిస్తున్నాను. మీరు చాలా మనస్తాపంతో ఉన్నారని నాకు తెలుసు. ఇదంతా అర్థం చేసుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది. అందరి మనసులో అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. నీకు నేను అండగా ఉంటాను. అంత మీ ఆశీర్వాదం. నేను వెళ్ళొస్తాను సార్. ఆల్ ద బెస్ట్. మంగ, ఇంకో 2 రోజుల్లో విజయవాడ, విశాఖపట్నం మనం తలదాచుకోక తప్పదు. అప్పటిదాకా పోలీస్ కంట్లో పడకుండా మనం ఇక్కడే ఉందాం. ఇక్కడుండి ఎక్కడ జైల్లో ఉంటేనే నయం. ఇక్కడ నీకేం తక్కువైందిరా? ఆకలితో నేను చచ్చిపోయేలాగున్నాను. మీకోసమేగా బిర్యానీ తెమ్మన్నాను. ఈ పాటికి పోలీసు వాళ్ళు మా ఇంటిని సోదా చేసే ఉంటారు. అవునవును, నువ్వు పెద్ద విఐపి. నోరు మూసుకోరా. ఏట్రా ఇంత లేట్? అంత దూరం వెళ్ళి తీసుకురావద్దా? రాజుగారు హోటల్కి వెళ్ళి తీసుకొచ్చడం లేట్ అయింది. మేమేదో తప్పు చేసినట్టు అంటున్నారు. ఆ శ్రీహరిపురంలో ఉన్న పార్టీ ఆఫీసుని, పార్క్ ని బాంబు పెట్టి ధ్వంసం చేసి పొద్దున్నే జైలుకి వెళ్ళిపోతాను అనుకున్నాం. కానీ అంత తలకిందులు. మమ్మల్ని మోసం చేయకు. ఇది రాజుగారి బిర్యానీ కాదురా. వీళ్ళకి ఏ సహాయం చేసినా ఇలాగే మాట్లాడతారు. నువ్వేం గొప్ప సాయం చేసేసామని వద్దు. కొడతావా? రారా. రెచ్చగొట్టుకో, చెప్పు వాడికి. ఊరుకోండ్రా. వదలండ్రా. ఏంట్రా మీకు? జరిగిన ఎన్నికల్లో వాళ్ళేదో మాయ చేసి గెలిచారు. చెప్పిందేమైనా చేశారా? 5 ఏళ్లలో 61 కుంపట్లు పెట్టారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు గానీ డబ్బులు సంపాదించుకున్నారు గానీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? చేశారంటే ఓ పబ్లిక్ బూత్ నుంచి. ఎందుకు ఈ తెలివితో పని చేశావు? మిమ్మల్ని బయటకు తీసుకురావాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నేను బయటకు వచ్చేసాను. శంభు, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? మిమ్మల్ని కలిసి అన్ని విషయాలు చెప్తాను. ఏంటి విషయం? ఫోన్లో చెప్పేది కాదు, అది రహస్యం. నేను ఇప్పుడే మిమ్మల్ని కలవాలి. ఇప్పుడా? ఎక్కడికి వస్తున్నావు? అది నేను మళ్ళీ చెప్తాను. నమస్కారం సార్. కొంచెం లోపలికి వెళ్ళాలి.